హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండి. ఈ జనరల్ స్టడీస్లో అనేది ఇందులో కరెంట్ అఫైర్స్ సంబంధించినవి మరియు స్టాటిక్ జీకే సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ జనరల్ స్టడీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఎగ్జామ్కి. లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, అదేవిధంగా ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, ఈ జనరల్ స్టడీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ పార్ట్ ఇది. దీనిలో మంచి స్కోర్ సాధిస్తే మనం సెలక్షన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్‌లకు కూడా మనకి ఈ జనరల్ స్టడీస్ పార్ట్‌లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా నేను మీకు ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సిరీస్‌లో మీకు 500-1000 క్వెషన్స్ విత్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు నా టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ కూడా అందిస్తాను. దానిలో భాగంగా మనం ఇప్పుడు ఒక ఫస్ట్ పార్ట్‌లో ఫస్ట్ ఒక 25 క్వెషన్స్ మీకు విత్ ఎక్స్‌ప్లనేషన్ అందిస్తానండి. ఒకసారి చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్లోకి మూవ్ అయ్యామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాంప్బెల్ బే జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? క్యాంప్బెల్ బే జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో కలదండి మన క్వశ్చన్. అది ఆప్షన్ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్. ఈ జాతీయ పార్క్ నుండి మనకి ఎవ్రీ ఎగ్జామ్లో అండ్ ఏదో ఒక షిఫ్ట్లో ప్రతి క్వశ్చన్ రావడం జరుగుతుందండి. దీనికి వచ్చేసి క్యాంప్బెల్ బే జాతీయ పార్క్ అనేది మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కలదండి, గుర్తుపెట్టుకోండి. ఈ అండమాన్ నికోబార్ దీవులలో మొత్తం 9 నేషనల్ పార్కులు ఉన్నాయండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. ఈ 9లో నేను మీకు ఒకసారి వీటి గురించి మీకు వివరంగా ఇస్తాను. అవి ఒకసారి మీరు నోట్ చేసుకోండి వీలైతే. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నార్త్ బటన్ ఐలాండ్ జాతీయ పార్క్ అండి. నార్త్ బటన్ ఐలాండ్ జాతీయ పార్క్. సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ బటన్ ఐలాండ్ పార్క్. థర్డ్ వన్ వచ్చేసి సౌత్ బటన్ ఐలాండ్ పార్క్. ఈ మూడు ఒక సీక్వెన్స్, గుర్తుపెట్టుకోండి. నార్త్ బటన్, మిడిల్ బటన్, సౌత్ బటన్ ఐలాండ్ పార్క్. వీటి తర్వాత గెలాతియా. ఈ గెలాతియా నేషనల్ పార్క్ కూడా ఇంపార్టెంట్ అండి. గెలాతియా నేషనల్ పార్క్. ఈ గెలాతియా నేషనల్ పార్క్ తర్వాత మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఇంకోటి మహాత్మా గాంధీ లాగానే రాణి ఝాన్సీ మెరైన్ పార్క్, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్. ఇదే విధంగా శాడిల్ పీక్ నేషనల్ పార్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి. శాడిల్ పీక్ నేషనల్ పార్క్ తర్వాత మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ అనేది కూడా ఇక్కడ ఒకటి ఉందండి. ఇవి 8తో పాటు క్యాంప్బెల్ బే జాతీయ పార్క్ 9. మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నార్త్ బటన్ ఐలాండ్ పార్క్, మిడిల్ బటన్ ఐలాండ్ పార్క్, సౌత్ బటన్ ఐలాండ్ పార్క్. అదేవిధంగా గెలాతియా నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, ఝాన్సీ రాణి మెరైన్ నేషనల్ పార్క్, శాడిల్ పీక్ జాతీయ పార్క్, అదేవిధంగా మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, అదేవిధంగా క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్. ఇవన్నీ 9 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి గుర్తుంచుకోండి. మన సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ అతిపెద్ద నది ద్వీపమైన మజూలీ అనేది ఏ నదిలో కలదు? ఈ మజూలీ అనేది మన భారతదేశంలో ఉన్న నది ద్వీపాలలో ఒకే ఒక నది ద్వీపం ఉందండి, అదే మజులీ. ఈ మజులీ అనేది మనకి అస్సాంలో కలదు. ఈ అస్సాంలో ఏ రివర్ అంటే అది బ్రహ్మపుత్ర నది అండి, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నదినే మనం అస్సాం దుఃఖదాయిని అంటామండి, గుర్తుంచుకోండి. అస్సాం దుఃఖదాయిని. ఓకే అండి, రెండో క్వశ్చన్. మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో మూవ్ అయ్యామండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? భారతదేశ తొలి మహిళా న్యాయమూర్తి వచ్చేసి మనకి ఫాతిమా బేబా, అన్నా చాందీ, కిరణ్ బేడి, అరోరా పూణే. దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేసి అన్నా చాందీ అండి. ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతారండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫాతిమా బేబీ వచ్చేసి సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి అండి. ఇవే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఈమె సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి. మన క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి. భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి అని అడిగితే అది ఫాతిమా బేబీ. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక కిరణ్ బేడి వచ్చేసి తొలి మహిళా ఐపీఎస్ అధికారినండి. ఇక అరోరా పూణే వచ్చేసి తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్. ఓకే,
భారతదేశ తొలి మహిళా న్యాయమూర్తి అడిగితే అన్నా చాందీ. భారతదేశ సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి అని అడిగితే అది ఫాతిమా బీబీ. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ. మన ఫోర్త్ క్వశ్చన్ మూవ్ అవుదాం. కపూర్తాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించిన సంవత్సరం ఇది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్సిఎఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆర్సిఎఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ కపూర్తాలో స్థాపించారు. ఇది ఎప్పుడు స్థాపించాలంటే 1986లో స్థాపించాలండి. ఇక్కడ రైల్వే కోచ్లకు సంబంధించిన కోచ్లను తయారు చేస్తారు. ఆర్సిఎఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇది స్థాపించిన ఇయర్ 1986. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామండి మనం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేవి అహల్యాబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? ఇది కూడా గ్రూప్ డిలో వచ్చిందని క్వశ్చన్. దేవి అహల్యాబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఎక్కడ కలదు? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, బీహార్. ఇది అనేది మనకి ఇండోర్లో కలదండి. ఇండోర్లో కలదు. ఈ ఇండోర్ అనేది మనకి ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో కలదండి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇంకా మనకి కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చేసి రాజామాత విజయరాజే సింధియా విమానాశ్రయం గ్వాలియర్లో కలదండి. రాజామాత సింధియా ఎయిర్పోర్ట్. సింధియా అనేది వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉంటారండి. ఈ సింధియా పేరు ఐడెంటిఫై అయితే మీకు గ్వాలియర్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ గ్వాలియర్లో ఉంటుంది ఇది. ఇప్పుడు మన ఈ వచ్చిన క్వశ్చన్ దేవి అహల్యాబాయ్ ఏమో ఇది ఇండోర్ అండి. ఇండోర్ అనేది మధ్యప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ మనకు వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేసరి పత్రిక సంపాదకుడు ఎవరు? కేసరి పత్రిక అనేది ఇది మరాఠీ భాషలో ప్రచురించాలండి. మరాఠీ పత్రికలో మరాఠీ భాషలో ప్రచురించిల్లు. దీని సంపాదకుడు వచ్చేసి మనకి బాల గంగాధర్ తిలక్ అండి. కేసరి పత్రిక సంపాదకుడు మనకు బాల గంగాధర్ తిలక్. ఇతను కేసరి పత్రిక కేసరి పత్రిక అనేది మరాఠీ భాషలో, అదేవిధంగా మరాఠీ పత్రికను కూడా ఇంకో పత్రిక మరాఠీ అనే పత్రికను కూడా సంపాదకుడు ఈయన మరాఠీ వ్యవహరించాడు. అది పంజాబీ భాషలో వ్యవహరించాడండి. పంజాబీ గుర్తుపెట్టుకోండి. రెండు ఈ బాల గంగాధర్ తిలక్ పత్రికలు కేసరి అండ్ మరాఠీ, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఈ రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పోదామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ గుర్తుంచుకోండి. రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఈ మన భారత జాతీయ పతాకాన్ని పింగిలి వెంకయ్య గారు రూపొందించి, అది అందరికీ తెలిసిందే మనకి. దీన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించిందంటే 22 జూలై 1947 అండి. గుర్తుంచుకోండి, 22 జూలై 1947. ఇది గుర్తుంచుకోవాలంటే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి? 15th ఆగస్ట్ కదండి. 15th ఆగస్టు 1947. దీనికి 1 month బిఫోర్ అండి. గుర్తుంచుకోండి, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. 1946 47 అని ఒక డైలామా ఉంటుంది. మన ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్లోనే రాజ్యాంగ సభ దీన్ని గుర్తిస్తుందండి. 1947లోనే. అది 22 జూలైలో జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదిస్తుంది. నెక్స్ట్ మంత్లో ఆగస్టులో మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఇట్లా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అండి గుర్తుంచుకోవడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాగాలాండ్ రాష్ట్ర అధికారిక భాష ఏదండి? నాగాలాండ్ సంబంధించిన అధికారిక భాష ఇది ప్రీవియస్లో క్వశ్చన్ ఇది వచ్చిందండి ఎగ్జామ్లో. అది హిందీయా, మణిపూరియా, ఇంగ్లీషా, కొంకణియా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దీని అధికారిక భాష ఇంగ్లీష్ అండి. ఎంటైర్ ఇండియాలో ఇంగ్లీష్ అధికారిక భాష కలిగిన ఏకైక రాష్ట్రం నాగాలాండ్ అండి. అందుకే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒకసారి గుర్తుంచుకోండి. ఇండియాలో ఇంగ్లీష్ అధికారికంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏదన్నా కూడా నాగాలాండ్ అది. ఓకే, గుర్తుంచుకోండి అండి. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ అనేది
గోల్ గుంబాజ్ సమాధి అనేది ఇక్కడ కలదు. ఇది లాస్ట్ ఇయర్ గ్రూప్ డీలో వచ్చిందని క్వశ్చన్ ఇది. గోల్ గుంబాజ్ సమాధి ఎక్కడ కలదు? అది బీజాపూర, జైపూర, గుల్బర్గా, రాయచూర్. ఇది అనేది సమాధి అనేది మనకి ఈ సమాధుల నుండి ఒక క్వశ్చన్ వస్తుందండి. ఒకసారి సమాధులు కూడా ఒకసారి చూసుకోండి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా, మీరు ప్రిపరేషన్ టైంలో అయినా. ఈ గోల్ గుంబాజ్ సమాధి అనేది బీజాపూర్ అనే కలదండి. బీజాపూర్లో కలదు. ఈ బీజాపూర్ ఎక్కడ ఉందండి? కర్ణాటకలో ఉందండి. మరి ఒకసారి గుర్తుంచుకోండి. ఇట్లా కూడా స్టేట్ అడిగినానుకో కర్ణాటకలో కలదు. ఇంకా మనకి సమాధుల మీద లాస్ట్ ప్రీవియస్లో అడిగిన సమాధి ఏంటంటే షేర్షా సూరి సమాధి అనేది, అది కూడా ఇంపార్టెంట్ అండి. షేర్షా సూరి సమాధి ఏమో ససారంలో కలదు. షేర్షా సూరిది ససారం. ఈ ససారం అనేది ఎక్కడ కలదంటే బీహార్లో కలదండి. బీహార్. షేర్షా సూరి సమాధి ఎక్కడ కలదంటే ససారం. ఈ ససారం బీహార్లో కలదు. అదేవిధంగా ఔరంగజేబ్ సమాధి ఏమో ఔరంగాబాద్లో కలదండి. అది పేరులోనే ఉంటుంది కాబట్టి ఔరంగాబాద్ అని మహారాష్ట్రలో కలదు. ఓకే, ఆ విధంగా గుర్తుంచుకోండి. సమాధుల మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యమునా నది యొక్క ఉపనదిని గుర్తించండి. ఈ యమునా నది యొక్క ఉపనది ఈ బియాస్ అనేది ఇది ఒక నది అండి. ఇది మధ్య హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయ వద్ద ఉద్భవించి అది సట్లెజ్ నదిలో కలుస్తుందండి. సట్లెజ్ కాబట్టి ఇది కాదు మనకు. అదేవిధంగా బెనాస్ అనేది కూడా ఒక రివర్ అండి. ఇది రోహ్తాంగ్ పాస్ దగ్గర జన్మించి చెంబల్ నదిలో కలుస్తుంది. చెంబల్ ఇది కూడా కాదు మనకు. అదేవిధంగా చినాబ్ అనేది కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లోని స్పితి జిల్లాలో ఎగువ హిమాలయాల్లో కలిసి ఇది ఇండస్తో కలుస్తుంది అండి. కాబట్టి ఇది కూడా కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి బెట్వా. ఈ బెట్వా అనేది మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించి యూపీలోని హమీన్పూర్ వద్ద యమునా నదిలో కలుస్తుంది. యమునా నదిలో ఎక్కడ కలుస్తుందండి అంటే మనకి హమీర్పూర్లో కలుస్తుందండి యమునా నది వద్ద. ఈ హమీర్పూర్ ఎక్కడ ఉందంటే యూపీ. ఓకే, యమునా నది ఉపనది ఏంటంటే బెట్వా. గుర్తుంచుకోండి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్లో అనైముడి పర్వత శిఖరం ఎక్కడ కలదు? ఈ అనైముడి అనేది మనకి కింద సౌత్లో కలదండి. ఇందులో ముందుగా తమిళనాడులో మనకి ఫేమస్ ఏందని చూద్దాం. తమిళనాడులో దొడబెట్ట. ఇక్కడ తమిళనాడులో దొడబెట్ట ఉంటుందండి. తమిళనాడులో దొడబెట్ట ఉంటుందండి. అదేవిధంగా అనైముడి పర్వత శిఖరం కేరళ. ఓకే, కేరళలో ఉంటుందండి. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇంకా వచ్చేసి కర్ణాటకలో ఏమన్నా ఉన్నదంటే కర్ణాటకలో ములయానగిరి పర్వత శిఖరం ఉంటుందండి. ములయానగిరి. తమిళనాడులో దొడబెట్ట, అనైముడి కేరళ, కర్ణాటకలో ములయానగిరి. ఇవి ఇంపార్టెంట్ పర్వత శిఖరాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పవర్ ప్లాంట్ల గురించి సంబంధించిన కూడా ఒక క్వశ్చన్ వస్తుందండి మనకి. పవర్ ప్లాంట్లలో తాల్చేరు పవర్ ప్లాంట్ ఎక్కడ కలదు? ఇది కూడా లాస్ట్ టైం గ్రూప్ డీలో వచ్చిందని క్వశ్చన్. తాల్చేరు పవర్ ప్లాంట్ ఎక్కడ కలదు? ఈ తాల్చేరు పవర్ ప్లాంట్ అనేది మనకి ఒడిశాలో కలదండి. ఇంపార్టెంట్ అండి. ఈ ఒడిశాలో తాల్చేరుతో పాటు ఇంకో పవర్ ప్లాంట్ కూడా ఉంటుందండి. జార్ఫుగూడ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా తాల్చేరు, అది ఇంపార్టెంట్ ఏం కాదు కానీ తాల్చేరు గుర్తుంచుకోండి. తాల్చేరు పవర్ ప్లాంట్. అదేవిధంగా హిరాకుండ్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హిరాకుండ్ పవర్ ప్లాంట్ ఒకటి ఇంపార్టెంట్. ఈ హిరాకుండ్, తాల్చేరు ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఒడిశా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రెండు గుర్తుంచుకోండి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామండి. నాతులా పాస్ అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఈ నాతులా పాస్ అనేది మనకి 4310 కిలోమీటర్లు ఉంటుందండి. 4310 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇండో అండ్ చైనా వాణిజ్య మార్గం అండి. ఇండో చైనా వాణిజ్య మార్గం గుర్తుపెట్టుకోండి. 4310 కిలోమీటర్లు. ఇది అనేది నాతులా పాస్ అనేది అరుణాచల్ ప్రదేశ్ కాదు, అస్సాం, సిక్కింలో కలదండి. మనకి సిక్కింలో కలదు. ఈ సిక్కింలో ఈ నాతులా పాస్తో పాటు ఇంకొక 3 పాస్లు ఉన్నాయండి. అదొకటి డోంగు కల అనేది ఒకటి ఉంటుందండి.
డోంగుకలా పాస్. ఇంపార్టెంట్ చూడండి, డోంగుకలా పాస్. ఈ డోంగుకలా పాస్ అనేది కూడా మనకి ఇండో చైనా సరిహద్దు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంటుంది దీనికి. అదేవిధంగా గోచాల, రెండోది వచ్చేసి గోచాల. గోచాల పాస్. ఈ గోచాల పాస్ అనేది కాంచనజంగా బేస్ క్యాంప్కు ప్రవేశ ద్వారం. ఇక్కడ కాంచనగంగ ఉందనుకోండి, దీనికి ప్రవేశ ద్వారం ఇది గోచాల పాస్. అదేవిధంగా మూడోది జెలెఫ్లా. పాస్, ఇది కూడా సిక్కింలో ఉంటుందండి. 3 డోంకాలా, గోచ్లా అండ్ జెలెఫ్లా, ఈ 3 పాసులతో పాటు నాతులా పాస్. ఇవనేది ఇండో చైనా వాణిజ్య సరిహద్దు. ఇది 4310 కిలోమీటర్లు. ఎక్కడండి? సిక్కింలో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్. ఇది నీకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్ ఏవైతే అంతరించిపోవడానికో లేకపోతే వాటి చనిపోవడానికి రెడీగా ఉన్న వాటిని సేవ్ చేయడానికి మన ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ టైగర్ను ఒకటి తీసుకొచ్చింది. ఇది ఏ ఇయర్లో తీసుకొచ్చిందని ప్రతిసారి నీకు క్వశ్చన్ వస్తుందండి. దీని ఆన్సర్ వచ్చేసి 1973 అండి. 1973. దీన్ని గుర్తుంచుకోవడానికి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. టైగర్ 1 లెటర్, 2 లెటర్, ఇది 3. ఓకే. ఇక్కడ కూడా 1973 ప్రాజెక్ట్ టైగర్. టైగర్ అనేది ఎన్ని లెటర్లు అంటే 3 లెటర్స్. మనకి ఆన్సర్ కూడా 3 లెటర్స్ అండి. 3 లాస్ట్ ఆప్షన్లో 3 వస్తుంది. 1973. ఇట్లా గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండే అవకాశాలు ఉంటాయండి. చిన్న ట్రిక్, ఇదేదో పెద్దదని కాదు, జస్ట్ గుర్తుంచుకోవడానికి ఒక ట్రిక్ అండి. 1973. ఓకే. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ ఫుల్ ఫామ్స్ల మీద కూడా ఒక క్వశ్చన్ ఉంటుందండి ఆల్మోస్ట్. దాంట్లో భాగంగా మీకు HTML ఫుల్ ఫామ్ని అడగడం జరిగింది. దాంట్లో ఎల్ అంటే మనకి ఎల్ గుర్తుంచుకోండి, లెవెల్ కాదండి, లాంగ్వేజ్. మనకి ఇక్కడ ఉంది. కాకపోతే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్లా అడుగుతాడండి. దీంతో పాటు హెచ్టిటిపి కూడా ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిందండి. HTTP అంటే గుర్తుపెట్టుకోండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్, HTTPS. ఇది కూడా మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇట్లాంటి ఫుల్ ఫామ్స్ అనేది నేను ప్రతి సిరీస్లో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంటే మీకు ప్రతి ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఫుల్ ఫామ్లు నేను మన సిరీస్లో కవర్ చేస్తానండి. ఓకే. మన నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ను స్థాపించిన సంవత్సరం ఏది? ఈ క్వశ్చన్కి మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 1905లో బెంగాల్ విభజన జరుగుతుందండి. ఈ బెంగాల్ విభజన ఎవరి టైం అంటే మన మింటో 2 గారి టైంలో జరుగుతుందండి. మింటో 2 గారి టైంలో 1905లో బెంగాల్ విభజన జరుగుతుందండి. ఈ బెంగాల్ విభజన జరిగిన నెక్స్ట్ ఇయర్ అంటే 1906లో మనకు వచ్చేసి ఢాకాకి చెందిన, ఎక్కడండి ఇది చూసుకోండి, హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతారండి. ఢాకాకి చెందిన వ్యక్తి కూడా గుర్తుంచుకోండి, ఆగా ఖాన్ గారు మనకి ఈ ముస్లిం లీగ్ని స్థాపించాడండి. ఎప్పుడు? 1906లో. 1906లో ఎవరండి? ఆగా ఖాన్ గారు. ఎప్పుడండి? 1906లో. ఎక్కడండి? ఢాకాలో. ఆగా ఖాన్ గారు ఢాకాలో 1906లో ఏదాన్నండి? ముస్లిం లీగ్ని స్థాపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముస్లిం లీగ్ స్థాపించింది 1906. ఓకే. మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోలుంగ్ అనే పండుగ. ఈ పండుగల మీద కూడా మీకు రైల్వే ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్లు వస్తాయండి. ప్రతి షిఫ్ట్లో ఉంటుంది. సోలుంగ్ అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఇది సోలుంగ్ అనేది ఆదిత్యగలు జరుపుకుంటాయండి. ఆదిత్యగలు జరుపుకుంటాయి ఈ పండుగ. ఆదిత్యగలు ఎప్పుడంటే వ్యవసాయం టైంలో, వ్యవసాయం ఎప్పుడు అంటే ఈ ఆదిత్యగలు
వ్యవసాయ పండుగ అది ఎప్పుడనేది వ్యవసాయం కోసేటప్పుడా? లేకపోతే ఎప్పుడు కరెక్ట్ ఐడియా లేదండి. కాకపోతే వ్యవసాయ పండుగ ఇది. గుర్తుంచుకోండి వ్యవసాయ పండుగ. ఇట్లా కూడా అడుగుతారు. ఇది ఎవరు జరుపుకుంటారనేది. వ్యవసాయ రైతులు జరుపుకుంటారు. వ్యవసాయ పండుగ. ఆది రైతులు జరుపుకుంటారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో జరుపుకునే పండుగండి. సోలుంగ్ అనేది. అరుణాచల్ ప్రదేశ్‌లో. ఇక్కడ సోలుంగ్‌తో పాటు మొపీన్ అనే పండుగ కూడా జరుపుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ మొపీన్. మొపీన్. ఇంకా మనకి ఇక్కడ అస్సాంలో అనేది ఎక్కువ ఫేమస్ క్వెషన్ వస్తుంది ఏంటంటే బిహు. బిహు పండుగ ఎక్కడ జరుపుకుంటారనే క్వెషన్ కూడా వస్తుందండి అస్సాంలో. ఓకే. ఈ సోలుంగ్ అనేదేమో అరుణాచల్ ప్రదేశ్ మనకి. ఇక్కడ ఇచ్చిన క్వెషన్ సోలుంగ్ అరుణాచల్ ప్రదేశ్ వ్యవసాయ రైతులు జరుపుకుంటారు. ఆది తెగులు అనేది మనకి క్వెషన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా. క్రాఫ్ట్ అనేది గుర్తుంచుకోండి. క్రాఫ్ట్ అనేది చేతి వృత్తులు. ఈ చేతి వృత్తులు అనేది ప్రపంచంలో ప్రపంచం సంబంధించిన అందరూ వచ్చేసి ఇక్కడ మేళా చేస్తారండి. వరల్డ్ వైడ్ అందరూ వస్తారు ఇక్కడికి. వచ్చి ఈ సూరజ్ కుండ్‌లో హ్యాండ్ క్రాఫ్ట్ చేతి వృత్తులకు సంబంధించిన మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది లాస్ట్ టైమ్ గ్రూప్ డీలో వచ్చిన క్వెషన్. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి హర్యానాలో జరుగుతుందండి. అందరూ వచ్చేసి హర్యానాలోని వాళ్ళ హస్తకళలు ఇక్కడ మేళాలో ప్రదర్శించడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సమాధులు. ఈ సమాధుల మీద కూడా మనకు ప్రతి షిఫ్ట్‌లో మనకు ఎక్కువ క్వెషన్స్ వస్తాయండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్‌లో కూడా ఇట్లా సమాధులు ఇచ్చి, ఇటు ఇచ్చి మ్యాచింగ్ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా రైల్వేలో అయితే డైరెక్ట్ ఇట్లా క్వెషన్ అడుగుతుందండి. ఇప్పుడు ఈ సమాధుల మీద మనం ఒకసారి చిన్న బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి పేరేంది? లాల్ బహదూర్ శాస్త్రి. ఈ వీటి గురించి మీకు ఎవరెవరు ఏంది అనేది తెలిస్తే మనకు లాల్ బహదూర్ శాస్త్రి అనేది తెలుస్తదండి. ఓకే. ఇప్పుడు ఈ శక్తి స్థల్ అనేది మనకి ఇందిరా గాంధీ గారి సమాధి అండి ఇది. ఇందిరా గాంధీ. ఎందుకంటే ఇది ఎట్లా గుర్తుంచుకోవాలనుకుంటే మీకు ఇందిరా గాంధీ ఈమె అత్యంత శక్తివంతమైన మహిళ అంటారు కదండి. శక్తివంతమైన మహిళ కాబట్టి శక్తి స్థలం ఆమెది. ఓకే. అదే విధంగా ఈ విజయ ఘాట్ అనేది కూడా విజయ ఘాట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇదే అండి మన ఆన్సర్. ఈ విజయ ఘాట్ లాల్ బహదూర్ ఇది మీకు గుర్తుంచుకోవాలంటే ఇతను తష్కండ్‌లో చనిపోతారు కదండీ. ఇతను తష్కండ్‌కి విజయం కోసం వెళ్లి మరణించాడని ఒకట్లా గుర్తుంచుకోండి. అప్పుడు ఈ విజయ ఘాట్ అనేది మనకు గుర్తుంటదండి. అదే విధంగా వీర్ భూమి. ఈ వీర్ భూమి అనేది రాజీవ్ గాంధీ సమాధి అండి. రాజీవ్ గాంధీ సమాధి మనకు దీన్ని గుర్తుంచుకోవడానికి గల ఒక క్లూ ఏందంటే రాజీవ్ గాంధీ వీర మరణం పొందాడని అనుకోండి. అట్లా మనకి వీర్ భూమి అనేది మనకు గుర్తుంటుందండి. నెక్స్ట్ సమతా స్థల్. సమతా స్థల్ అనేది అంబేద్కర్ గారి సమాధి అండి. ఇది నాగ్‌పూర్‌లో గలదు. ఇది ఒకసారి ఇట్లా గుర్తుంచుకోండి మీకు. ఇవన్నీ గుర్తుంటాయండి. ఓకే. చిన్న కరెక్షన్ అండి. మనకి ఇక్కడ సమతా స్థల్ అనేది జగ్జీవన్ రావు సంబంధించిందండి. నాట్ అంబేద్కర్. అంబేద్కర్ గారిదేమో చైత్ర భూమి. అంబేద్కర్ గారి సమాధి వచ్చేసి మనకి చైత్ర భూమి. అది ముంబైలో కలదు. మిగతా ఈ శక్తి స్థల్, ఈ విజయ ఘాట్, ఈ వీర్ భూమి, సమతా స్థల్ ఇవి న్యూఢిల్లీలో కలదు. ఈ సమతా స్థల్ అనేది జగ్జీవన్ రావు అండి. అంబేద్కర్ గుర్తుంచుకోండి. జగ్జీవన్ రావు సమాధి. అంబేద్కర్ వచ్చేసి చైతన్య భూమి. అంబేద్కర్ వచ్చేసి చైతన్య భూమి. గుర్తుంచుకోండి. చైతన్య భూమి అంబేద్కర్‌ది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ మనది. కియోలాడియో నేషనల్ పార్క్‌ని ఏ సంవత్సరం యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు? ఇది మన క్వెషన్. దాది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఈ కియోలాడియో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ కలదండి అంటే దీని డీటెయిల్స్ చూద్దాం. ఇది రాజస్థాన్‌లో కలదండి. రాజస్థాన్‌లో కలదు. ఇది దేనికి ప్రసిద్ధి అంటే ఈ అభయారణ్యం టైగర్ రిజర్వ్ అండి. టైగర్ రిజర్వ్ అదే విధంగా బయోస్ఫియర్ రిజర్వ్ అదే విధంగా ఎలిఫెంట్ రిజర్వ్‌లకు ఈ కియోలాడియో నేషనల్ పార్క్ అనేది ప్రసిద్ధి. రాజస్థాన్‌లో కలదు. ఈ క్వెషన్ ఇట్లా కూడా అడుగుతారు. కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ కలదంటే రాజస్థాన్. ఇది గుర్తుంచుకోండి. దీన్ని యునెస్కో యొక్క మనకి వారసత్వ జాబితాలో చేర్చారు. అది ఏ ఇయర్ అనేది మనకి గుర్తుపెట్టుకుంటే అది 1985 అండి. గుర్తుంచుకోండి. మనకు ఆప్షన్‌లో మిస్టేక్ ఉందండి. 1985లో చేర్చారు. ఇక్కడ 1985 మిస్టేక్ పడ్డట్టున్నదండి.
1985లో చేర్చారు. ఈ 1985లో దీంతో పాటు ఇంకా 3 నేషనల్ పార్క్‌లను చేస్తారండి. దాంట్లో ఒకటి మానస్. మానస్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే ఒకసారి చూసుకోండి మీరు గూడా. నేను గూడా చెప్తాను. మానస్‌తో పాటు ఇంకోటి కజిరంగా. కజిరంగా నేషనల్ పార్క్ అండ్ మానస్ నేషనల్ పార్క్ అండ్ కియోలాడియో నేషనల్ పార్క్. ఈ మూడిటిని యునెస్కో వారసత్వ జాబితాలో ఒకటే సంవత్సరం చేర్చారండి. గుర్తుంచుకోండి. అవి 1985 అనేది ఇయర్. ఈ మూడిటిని ఒకటే ఇయర్‌లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు. ఈ మానస్ అండ్ కజిరంగా ఈ రెండొచ్చేసి మనకి అస్సాంలో గలవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అస్సాంలో గలవి ఈ 2 గుర్తుంచుకోండి. ఈ క్వెషన్స్ గూడా వచ్చాయండి ఎగ్జామ్‌లో. మానస్ రిజర్వ్ అండ్ మానస్ నేషనల్ పార్క్ అండ్ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడున్నాయని గూడా అడిగాడు. అది వచ్చేసి అస్సాం ఆన్సర్. ఓకే. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి మూవ్ అయిదామండి. ఇటీవల జిఐ ట్యాగ్. ఈ జిఐ ట్యాగ్‌ల గురించి ప్రతి క్వెషన్ ఇంపార్టెంట్ అండి. గుర్తుంచుకోండి. మీకు పేపర్‌లో వచ్చినా గూడా నోట్ చేసుకోండి. జిఐ ట్యాగ్‌ల గురించి ఈ జిఐ ట్యాగ్‌ల స్పెషాలిటీ ఏందంటే, ఈ జిఐ ట్యాగ్ వచ్చిన ఏదైతే వస్తువు ఉంటుందో, లేకపోతే ఏదైనా ఉందో, అది మనకి ఒక ఏరియాలో ఫేమస్ అండి. అట్లా ఫేమస్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి జిఐ ట్యాగ్ వచ్చిన స్పెసిఫిక్ సంబంధించి మళ్ళీ నెక్స్ట్ అదే దాంట్లో ఇంకో వెరైటీకి జిఐ ట్యాగ్ అనేది చాలా రేర్‌గా వస్తది. ఇది వచ్చిందంటే దాని స్పెషల్ అన్నట్టు అది ఆ ఏరియాలో. ఇక్కడ మన క్వెషన్ వచ్చేసి కుర్గు నారింజ అనేది జిఐ ట్యాగ్ పొందింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఈ కుర్గు నారింజ అనేది మనకి కర్ణాటకకి చెందిందండి. ఈ కర్ణాటకలోనే ఇంకా జిఐ ట్యాగ్స్‌లో వచ్చినయి ఏందేందంటే బిద్రి కళలకు వచ్చిందండి. బిద్రి. ఇది గూడా ఇంపార్టెంట్. బిద్రి కళలకు గూడా కర్ణాటకలో వచ్చింది. అదే విధంగా ధార్వాడ్ మిరపకాయలు. ఇవి గూడా కర్ణాటకకు సంబంధించినయండి. ధార్వాడ్ మిర్చి. ధార్వాడ్ మిర్చికి గూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది గూడా కర్ణాటకలోనే. అదే విధంగా మైసూర్ గంధపు చెక్క. మైసూర్ గంధపు చెక్కకు గూడా మనకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మైసూర్ గంధపు చెక్క. మైసూర్ గంధపు చెక్కకు గూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అది గూడా ఇంపార్టెంట్ మనకి. అదే విధంగా దాంతో పాటు మంగళూరు జీడిపప్పు. మంగళూరు సంబంధించిన జీడిపప్పు. మంగళూరు జీడిపప్పు. జీడిపప్పుకి జిఐ ట్యాగ్ వచ్చింది. అదే విధంగా కుర్గు తేనె గూడా వచ్చిందండి. కుర్గు నారింజకు వచ్చింది. కుర్గు తేనె గూడా వచ్చింది. ఇవనేది మనకి ఇంపార్టెంట్ అండి జిఐ ట్యాగ్‌లు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది మనకి తెలంగాణలో గలదండి. తెలంగాణలోని ఎక్కడంటే దీనికి రంగారెడ్డి జిల్లాలో గలదండి. ఇది ఎవరి విగ్రహం అనేది గూడా గుర్తుంచుకోండి. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజం విగ్రహం అండి. రామానుజం విగ్రహం. రామానుజం విగ్రహం. దీని హైట్ అనేది 216 అడుగులు. ఇది అడిగిన క్వెషన్. హైట్ ఎంత అని గూడా అడిగిండు. 216 అడుగులు. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజం విగ్రహం. అదే విధంగా మనకి గుజరాత్‌లో ఒక విగ్రహం కలదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుజరాత్‌లో. గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈక్వాలిటీ కాదండి. యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది ఎవరిదండి అంటే వల్లభాయ్ పటేల్. నర్మదా నది ఒడ్డున గలదు. వల్లభాయ్ పటేల్‌ది. దీని హైట్ వచ్చేసి 597 అడుగులు. ఇది క్వెషన్ కూడా వచ్చిందండి ఎగ్జామ్‌లో. అడుగులు ఎన్ని అడుగులని. 597 అడుగులు. ఎవరిది విగ్రహం? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. 597 అడుగులు. అదే విధంగా మనకి మహారాష్ట్రలో ఒక విగ్రహం కలదండి. స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్. ఇది ఎవరిదండి? స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అండి. బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ఇది మనకిక్కడ మహారాష్ట్రలో కలదు. తెలంగాణలో ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్య విగ్రహం 216 అడుగులు. అదేవిధంగా గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది ఎవరిది? వల్లభాయ్ పటేల్. ఇది కూడా 597 అడుగులు. మహారాష్ట్రలో స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ ఇది బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకి క్రీడలకు సంబంధించిన కూడా క్వెషన్ వస్తుందండి ప్రతి షిఫ్ట్‌లో. దాంట్లో భాగంగా ప్యారిస్ ఒలింపిక్స్.
ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఇవి ఎన్నో క్రీడలండి? ఇది కూడా వచ్చింది క్వెషన్. 32వ క్రీడలండి. 32వ క్రీడలు. 32వ ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగాయని కూడా అడుగుతారండి. అది ప్యారిస్‌లో జరిగాయండి. దీంట్లో జరిగిన ఒలింపిక్స్‌లో మనకి టేబుల్ ఎవరెవరంటే ఫస్ట్ యూఎస్ఏ అండి. యూఎస్ఏ ఫస్ట్ ర్యాంక్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసి చైనా. థర్డ్ వచ్చేసి జపాన్. ఈ మూడైతే గుర్తుపెట్టుకోండి. యూఎస్ఏ, చైనా, జపాన్. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 71 అండి. 71వ ర్యాంక్లో ఉంది. మనకు వచ్చిన మెడల్లు గోల్డ్ 0. మెడల్స్ కూడా అడుగుతాడు, గుర్తుంచుకోండి. గోల్డ్ 0, సిల్వర్ 1 వచ్చిందండి. అండ్ గోల్డ్, సిల్వర్, కాన్స్యం, బ్రాంజ్ వచ్చేసి 5 వచ్చినాయండి. మొత్తం మనకు వచ్చేసినాయి 6 పథకాలతోటి మనది 71 ర్యాంక్లో ఉందండి. 71st ర్యాంక్లో ప్యారిస్ ఒలింపిక్స్. ఇవి ఎన్నో ఒలింపిక్స్? 32 పథకాల పట్టికలో ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జపాన్. యూఎస్ఏకి మొత్తం 40 గోల్డ్లు వచ్చినాయండి. 40 గోల్డ్లు. దీనికి కూడా 40 చైనాకి. అండ్ జపాన్కి 20. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఇది కూడా విటమిన్ల గురించి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. అది either స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి విటమిన్ల గురించి ఒక క్వశ్చన్ వస్తుందండి, గుర్తుంచుకోండి. ఈ విటమిన్ల యొక్క B1 వీటి ఫస్ట్ శాస్త్రీయ నామాలు ఇద్దామండి. B1 శాస్త్రీయ నామం వచ్చేసి థియామిన్. B1ది థియామిన్. ఓకే. అదేవిధంగా B2ది రైబోఫ్లోవిన్. అదేవిధంగా విటమిన్ B3 ఇది కూడా శాస్త్రీయ నామం అంటే రసాయన నామం అడుగుతాడండి. దీని రసాయన నామం వచ్చేసి ఇంపార్టెంట్ అండి, నియాసిన్. విటమిన్ B3 యొక్క రసాయన నామం ఏందని అడుగుతాడంటే నియాసిన్. విటమిన్ B1 ఏమో థియామిన్, రైబోఫ్లోవిన్. B2ది థియామిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్. అదేవిధంగా విటమిన్ B5 ఏమో పాంటోథెనిక్. గుర్తుపెట్టుకోండి, పాంచ్ అని గుర్తుపెట్టుకోండి. పాంటోథెనిన్. థియామిన్, రైబోఫ్లోవిన్, B3 ఇంపార్టెంట్ అండి, నియాసిన్, పాంటోథెనిన్. ఈ విటమిన్ బెరీ అనేది B1 విటమిన్ లోపం వల్ల వస్తుందండి. ఆన్సర్ B1. ఈ B1 అనేది పంది మాంసం, ఓట్ మీల్, బ్రౌన్ రైస్, కూరగాయలు, బంగాళదుంపలు, అదేవిధంగా కాలేయం, ఎగ్స్ దీంట్లో లభిస్తుందండి. వీటి లోపం వలన వచ్చేది బెరీ వ్యాధి. విటమిన్ B1 లోపం వల్ల వచ్చేది బెరీ, గుర్తుంచుకోండి. అదేవిధంగా విటమిన్ B3 వల్ల వచ్చేది చాలా సార్లు క్వశ్చన్ వచ్చిందండి. ఇది రసాయన నామం నియాసిన్. దీని లోపం వల్ల వచ్చేది పెల్లాగ్రా. వెరీ ఇంపార్టెంట్ అండి. విటమిన్ B3 వల్ల వచ్చేదేమో పెల్లాగ్రా. విటమిన్ B వల్ల వచ్చేదేమో బెరీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇది తమాషా జానపద నృత్యాల గురించి కూడా మనకి క్వశ్చన్ వస్తుందండి. ప్రతి నృత్యాలు అంటే డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదండి, దీంట్లో నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఒకసారి ఇది చూద్దాం. ఈ తమాషా అనేది మనకి ఎక్కడంటే మహారాష్ట్రలో సంబంధించిన జానపద నృత్యం అండి, గుర్తుంచుకోండి. ఈ మహారాష్ట్రలో ఇంకా కొన్ని డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయండి. అదొకటి తమాషా. ఇది ఎగ్జామ్లో వచ్చింది. దీంతో పాటు తమాషాతో పాటు లావణి అని కూడా వచ్చిందండి ఎగ్జామ్లో. లావణి డ్యాన్స్ ఫామ్, ఇది కూడా మనకు ఎగ్జామ్లో వచ్చింది. ఇంకా దాండానియా అనేది కూడా ఉంది. తమాషా, లావణి, దాండానియా. దీంతో పాటు గఫా కూడా ఉందండి. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది, గఫా. దీంతో పాటు మౌని, లావణితో పాటు మౌని, గుర్తుంచుకోండి. మౌని కూడా వచ్చింది ఎగ్జామ్లో, మౌని. ఇవి ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇట్లానే నేను ఇదే విధంగా మీకు
ప్రతి క్వెషన్ ఇట్లా 500-1000 క్వెషన్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా బ్రీఫ్‌గా. మన సిరీస్ అనేది ఇట్లానే కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంటదండి. చూడండి. ఓకే.